టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మన ముఖ్య అతిథులు గౌరవనీయులు శ్రీమతి పంచమర్తి అనురాధ గారు. అమ్మగారు చక్కటి వాగ్ధాటి కలిగి ఉన్నారు. అమ్మగారి గురించి అంత చెప్పుకున్నా కానీ తక్కువే. అమ్మగారు 1974లో జన్మించి ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చి తెలుగుదేశంలో ఒక లీడర్ స్థాయిగా ఎదిగినటువంటి ఘనత అమ్మగారిది. అమ్మగారి గతంలో మేయర్ గానైతేనేమి ఆంధ్ర రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా కూడా చేసినటువంటి అమ్మగారు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. కానీ అమ్మగారికి కాసింత బాబు గారి మీద కోపముతో ఉన్నట్లుగా తెలుస్తుంది. ముఖ్య విషయం ఏమిటంటే అమ్మగారికి మంత్రివర్గంలో స్థానము కల్పించకపోవడముపై గుర్రగా ఉన్నట్టు తెలుస్తుంది. కానీ అమ్మగారు బాబు గారంటే ప్రాణము, తెలుగుదేశం అంటే ప్రాణమన్న బాబు గారి మీద ఈగ కూడా వాళ్ళనివ్వకుండా అంత చక్కగా చూస్తారు. ఇకపోతే అమ్మగారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. బాబు గారు పదవి చేపడతాను ఏం చేశారో చెప్తారంట. చెప్పండి అమ్మగారు. నారా చంద్రబాబు నాయుడు గారు గద్దెనెక్కగానే చేసిన మొట్టమొదటి పని భూ ఆక్రమణలు. బకాసుర్లాగా తిని అవతల పారేశారు. అక్కాయ్ బాబు గారంటే ఎంత ప్రాణం అన్నావు, ఇదేంటక్కాయ్ ఇలాగంటున్నావు? బాబు గారు అసలు భూ కబ్జాలు చేయడం ఏంటక్కాయ్? అసహ్యంగా ఉంది నువ్వు చెప్తే. బాబు గారు తెలిస్తే ఎంత బాధపడతారు చెప్పు. ఇలాగ అనకూడదు అక్కాయ్, నేను కూడా చాలా బాధపడుతున్నానక్కాయ్. ప్రజల్ని అమాయకుల్ని చేసి కొట్టి తిట్టి గన్నులు చూపించి కత్తులు చూపించి వాళ్ళ పేరు మీద రాయించేసుకున్నారు. ఎంత దారుణం అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ భూములు వదిలిపెట్ల. దేవుడు లాంటి బాబు గారిని పట్టుకొని అది దోచేశారు ఇది దోచేశారంటావేంటక్కాయ్? నీకేమన్నా బాగుందా? మా నాన్న లోకేష్ గారికి తెలిస్తే ఎంత బాధపడతారు చెప్పు. నీకు మంత్రి పదవి ఇవ్వలేని చెప్పి నువ్వు ఇలా మాట్లాడడం బాగోలేదక్కాయ్. చూడు బాబు గారు ఎంత బాధపడుతున్నారు. పోనీలే అని ఏ భూములు దోచారో చెప్పు. దేవాదాయ భూములు వదిలిపెట్ల, అసైన్డ్ భూములు వదిలిపెట్ల, ఇనామ భూములు వదిలిపెట్ల. అటవీ భూములు కూడా దోచేశారంటగా, అది కూడా ఇడిచిపెట్టలేదంటగా. మరి పవన్ కళ్యాణ్ గారికి తెలిస్తే ఎంత బాధపడతారక్కాయ్? అటవీ శాఖకు సంబంధించిన భూములు వదిలిపెట్ల, ఇరిగేషన్ శాఖకు సంబంధించిన భూములు వదిలిపెట్ల. ఎంత నీకు మంత్రి పదవి రాకపోతే మాత్రం బాబు గారి మీద ఇన్ని అబంధాలు ఇటు ఏమన్నా బాగుందా అక్కాయ్? నాకు చాలా బాధగా ఉందక్కాయ్. ఏ భూములు కూడా వదిలిపెట్టకుండా గ్రామాల్లో కూడా మరి ప్రతి గ్రామంలో కూడా ల్యాండ్ మాఫియా చేయటం జరిగింది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఈ ల్యాండ్ మాఫియాకి హెడ్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ ల్యాండ్ మాఫియాకి హెడ్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏమిటండి మీరు మాట్లాడేది? చారీ గారు అక్క ఎలాగే చెబుతుంది కానీ మీరు పెద్ద పట్టించుకోమాకండి. మనకు దవందా ఏంటి? బాబు గారి ఎంత మంచివారు, అక్కకి పదవి రాలేదని బాబు గారి మీద అలాగంటుందిలే. సారీ గారు మీరు పట్టించుకోమాకండి. ఇక్కడ మొత్తం సమన్వయకర్తగా ఇక్కడ అమరావతి కోస్తా జిల్లాలో ఈ సమన్వయకర్త, ఈ ల్యాండ్ మాఫియా సమయకర్త ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆధీనంలో ఈ ప్రాంతాలందరినీ ఉంచుకున్నారు. నీకు తెలుగు సరిగ్గా రావడం లేదు. బాబు గారు ఉంచుకున్నారంటే బూదైపోతాది. ప్రజలంతా అర్థం చేసుకుంటారా? ఏం ఉంచుకుంటారు? తప్పక్క అలా అనకూడదు. భూములన్నీ తన ఆధీనంలో ఉన్నాయని చెప్పాలి అనురాధాకాయ్. ల్యాండ్ మాఫియాకి తెగబడ్డారు. అదనంగా మంత్రులందరూ పరిపాలన చేయాల్సింది పోయి వాళ్ళకి ఇచ్చిన శాఖల్లో మరి నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకుని ప్రజలకి తోడ్పాటు చేయాల్సింది పోయి మంత్రులందరూ కూడా భూ కబ్జాలు చేయటం జరిగింది. అనురాధకాయ నువ్వు బాబు గారిని అంటే అన్నావు గాని పవన్ కళ్యాణ్ గారిని అలాగన్నావనుకో ఆయనకి తెలుసుగా నీకెంత కోపము. ఆయన వచ్చాడనుకో నీ తాట తీసేస్తాడు. మంత్రులందరూ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని గెలిపావనుకో నీ పని అయిపోద్ది. నీకు మంత్రి పదవి కాదు ఉన్నది కూడా ఊడిపోతాదకాయ్. ప్రజలకి మీరు క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు గారు మీరు ప్రజలకి క్షమాపణ చెప్పాలి. అనురాధక్కయ్య గారు చూసారా, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు బాబు గారు క్షమాపణ చెప్పాలంటున్నారు. మరి మీ విజయం ఆయన వరకు వెళ్ళిపోయినట్టుందిగా. ఎంత దారుణం అంటే కాకినాడ పోర్టులో తో సహా కబ్జా చేసి 4000 ఎకరాలు ఒక ల్యాండ్ ఉన్నది. అది మన సొంతము, మన పర్సనల్ అనుకున్నా నేను. కాకుండా ఊర్లో ఉన్న వాళ్ళ అందరి పేరు మీద ఉన్నది. అది ఏం చేస్తాము? అదేదో సెటిల్మెంట్ ఉంటే అదేదో హోటల్కి పోతున్నా నేను.
ఆ పెడతారు నోట్ల పెద్ద ముద్ద. కబ్జా చేసి 4,000 ఎకరాలు 12 కోట్లకి రాయించేసుకొని మరి భూ కబ్జా చేసేయటం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు 1000 కోట్ల పైన మరి భూ కబ్జాలు చేయటం జరిగింది. మొన్నేగా పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోటీకి వెళ్ళొచ్చారు. ఆయనకి ఆ విషయం తెలియదంటారా? 1000 కోట్లు అంటున్నావు, 4,000 కోట్లు అంటున్నావు. బాబు గారు అంత తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఊరుకుంటారా? ఊరుకో అక్క, అలాంటి మాటలు మాట్లాడుకో. మొన్నే పోటీకి వెళ్ళి సీజీటీ సిప్ అని కూడా వచ్చారుగా. దానికి ఇంతవరకు సమాధానం చెప్పిన పరిస్థితి కూడా లేదు. అక్కాయి నువ్వు అధికార పక్షంలో ఉండి ప్రతిపక్షంలో ఉంటే ఏం చెప్తారు అక్కాయి? నువ్వు మరీ ఓవర్ చేస్తున్నావు అక్కాయి. అదే విధంగా అనంతపురంలో నారా చంద్రబాబు నాయుడు గారు 1000 ఎకరాలు కబ్జా చేసేయటం జరిగింది. ఇవరికి పరిపాలన చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు ఆ ఎకరాలు కూడా 100 ఎకరాలు కూడా కబ్జా చేసేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన హీన చరిత్ర. ఇంతసేపు విజయవాడ అన్నావు, కాకినాడ అన్నావు, ఇప్పుడేమో అనంతపురం అంటున్నావు. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాబు గారు చేశారంటావు. ఈ విషయం నారా లోకేష్ ఎత్తే ఏమన్నా ఉందా? నీకు మంత్రి పదవులు రాలేదని చెప్పి బాబు గారి మీద అబండాలు ఎత్తే ఆయన ఏం చేస్తారో తెలుసుగా నీకు. రెడ్ బుక్ ఓపెన్ చేశారనుకో నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? మరి జాగ్రత్తగా ఉండక్కాయ. నీ మంచి గోరి చెబుతున్నాను, అదుపులో పెట్టుకో అక్కాయ. నోరు రాదక్కాయ, ఇంకా చెప్పింది చాలు గాని వెళ్ళిరా. ఇంతలో మా వర్మ గారు కూడా పిఠాపురం నుంచి వచ్చారు. ఆయన కూడా చాలా సమ్మతితో ఉన్నారు. ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వలేదని చాలా అడిగున్నారంట. పవన్ కళ్యాణ్ మీద అయితేనేమి బాబు గారి మీద కూడా ఇద్దరి మీద అడిగారంట. చెప్పండి. టీడీపీ నేతలు రాలేకపోతున్నారు, మరలా ఒకసారి మీరు బహిరంగ సభగా సచ్చి పిలుస్తారా? ఇప్పుడు కూడా చెప్తున్నాను, దమ్ముంటే రమ్మను. వర్మగారా మిమ్మల్ని ఏమన్నంటే కోపం వస్తాది గాని దమ్ముంటే అని పవన్ కళ్యాణ్ గారిని అంటే ఊరుకుంటారా అంటే? అందుకేనండి మీకు ఎమ్మెల్సీ పదవి రాలేదని నాకు అర్థమవుతుందండి. ఈ సబ్జెక్ట్ ఏది చెప్పారో అని తెలుగుదేశం నుంచి నేను ఒక్కడనే వస్తాను. మీరు ఏమన్నా అంటే బాధపడతారు గాని ఏ సబ్జెక్ట్ అయినా కానండి మీ మొత్తానికి మీ బాబు గారు మీకు బాగా మోసం చేశారండి. ఎమ్మెల్సీ ఇవ్వలేదని చెప్పి నాకు చాలా బాధగా ఉందండి. సమాధానం చెప్తాను నేను. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ గన్నలు పెట్టి సంపాదించుకున్న వాళ్ళ భూములన్నీ లాక్కుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమిటండి మీరు మాట్లాడేది? ఏమిటండి మీరు మాట్లాడేది? పోర్టులు లాక్కుంటున్నారు, ఎస్సీజెడ్లు లాక్కుంటున్నారు. వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇది ప్రజలకు తెలుస్తుందని ఒక భయంతో వాళ్ళు ఉన్నారు. రైతులను బెదిరించి తక్కువ భూమి తీసుకుని అదే రోజు ఎక్కడికెక్కడ మెయిన్ రోడ్లంటా సెంటర్ లోని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. బాబు గారి గురించి అందరికీ తెలుసు గాని పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురం దగ్గర గొల్లపురంలో 15 ఎకరాలు తీసుకున్నారంటగా. దానికి డబ్బులు ఇచ్చారా లేదో మీకే తెలుసు. నాకు అర్థమైందిలేండి మీరు చెప్పేది. మీరు దేని గురించి చేశారు? అవి బయట తీసినందుకే కదా మీకింతమంట. అంచేత ఏంటంటే చట్టం అన్నది ఎవరు కంప్లైంట్ ఇచ్చినా పని చేయవలసిందే. చట్టాల గురించి ఇప్పుడు ఎందుకులే గాని మీకు ఎమ్మెల్సీ ఇవ్వలేదని చెప్పి ఇలా బాబు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద చెబుతుంటే మరి మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి అర్థం చేసుకోండి వర్మ గారా. చేసి విచారణ చేస్తారు. నీకెందుకు భయం? వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నువ్వు పోర్టులో గన్నట్లేదు, నీకెందుకు భయం? వర్మ గారా మిమ్మల్ని ఎలక్షన్ లో చూసి ఎప్పుడు భయపడ్డారు కానీ ఇప్పుడు ఎందుకు భయపడతారండి? గన్న పెట్టినా మీ పని మాత్రం అయిపోయినట్టుగా నాకు అర్థమైతుంది. ఇంకా చెప్పింది చాలు గాని వెళ్ళిరండి. బాయ్.